మనీ స్టిక్స్ టు మీ, అంటే మనీ నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఇది ఇంకొక ఎఫర్మేషన్. ఇలా మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ లేకపోతే నేను చెప్పిన ఎఫర్మేషన్స్ ఇవన్నీ రాసుకుని ఒక 5 ఎఫర్మేషన్స్ పెట్టి స్టిక్ ఇట్ ఆన్ టు యువర్ వర్క్ టేబుల్. చూస్తూ ఉండండి, ఈరోజు చూస్తూనే ఉండండి. ఈరోజు మీ టాస్క్ అల్లా ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ స్టిక్డ్ ఎఫర్మేషన్ నోట్స్ని మీరు చదువుతూ ఉండాలి. ఇది చదివిన ప్రతిసారి మీలో ఒక పాజిటివ్ ఇన్కల్కేషన్ స్టార్ట్ అవుతుంది. డీలిమిటెడ్, ఇప్పుడు మనకు ఒక లిమిటెడ్ పీరియడ్లో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఒక 3 సిద్ధాంతాలన్నింటినీ చెరిపి రాయటం ఈరోజు చేస్తున్న ప్రయత్నం. ఇదంతా అయిన తర్వాత పీస్ఫుల్ మైండ్లో, మీరు డే టైంలో పీస్ఫుల్ మైండ్ ఉంటే ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి మనీ ఎఫర్మేషన్స్ అని చెప్పి కొట్టండి, బొచ్చుడు వీడియోలు వస్తాయి. పీస్ఫుల్ మ్యూజిక్ ఉన్న వీడియో పెట్టుకుని వినండి. జస్ట్ ఇమర్స్ యువర్ సెల్ఫ్. ఒక కాఫీ, టీ బ్రేక్, ఎనీ టైం. కానీ మీరు పీస్ఫుల్గా ఉంటేనే వినండి, లేకపోతే వినకండి. చాలా రద్దీగా అనిపిస్తుంది లైఫ్ అప్పుడు. పీస్ఫుల్ మోడ్లో ఒకసారి వినండి, ఇవి చూస్తూ ఉండండి. అండ్ ఈ రోజు నుంచి పడుకునేటప్పుడు ప్రతిరోజు రాత్రి మీ పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుని హ్యాపీగా మనీ ఎఫర్మేషన్స్ వింటూ పడుకోండి. అంటే మీరు డే క్లోజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. దీన్ని బట్టి ఒక పాజిటివ్ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళి నిద్రపోతున్నారు. అంటే మీ సబ్కాన్షియస్ మెమరీ దీన్ని ప్రాసెస్ చేస్తానే ఉంటుంది. మనం నమ్మించుకుంటే బాహ్య ప్రపంచం నమ్మడం మొదలు పెడుతుంది. అండ్ బాహ్య ప్రపంచంలో మనకి ప్రతి ఒక్కటి కదలటం మొదలు పెడుతుంది. ఇది యూనివర్సల్ లా. మనం ఎగ్జిబిట్ చేస్తుంది కాన్ఫిడెన్స్, పాజిటివిటీ. ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మిస్ కాకుండా ప్రతిరోజు మనీ ఎఫర్మేషన్స్ విని ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళిపోండి. దట్ షుడ్ బి ద లాస్ట్ థింగ్ యూ డూ ఫర్ ద డే. హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. తెల్లవారుజామున దాని ఇంపాక్ట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీకు డే 2, డే 3 నుంచి అర్థమవుతుంది. జస్ట్ స్టిక్ విత్ మనీ ఎఫర్మేషన్స్. డబ్బులు అనేవి చాలా సునాయాసంగా వస్తాయి ఈ ప్రపంచంలో నాకు అని నమ్మి తీరే ఎఫర్మేషన్స్. ఈరోజు 5 ఎఫర్మేషన్స్ మీకు నచ్చినవి రాసుకోండి. ఎఫర్మేషన్స్ మీకు దొరకకపోతే యూ కెన్ సర్చ్ ఆన్లైన్. చాలా ఎఫర్మేషన్స్ ఉంటాయి, చాలా లీడ్స్ దొరుకుతాయి. మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ మనీ గురించి హాయిగా రాసుకుని పెట్టుకుని చదవండి. నైట్కి ఖచ్చితంగా ఎఫర్మేషన్స్ వింటూ పడుకోండి. ఇక నుంచి రానున్న 18 రోజులు ఈ ఎఫర్మేషన్స్ నైట్ టైం వింటూనే పడుకోవాలి. ఇది మన డైలీ హ్యాబిట్.